ఓం శ్రీమాత్రే నమ. ఇది మనకి లలితా సహస్రనామాల్లో 97వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు రోజు చదువుకోవాలి. సంతానం కావాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఫస్ట్ శ్లోకం అండ్ మీరు చదివేటప్పుడు ఏంటంటే వేలు పెట్టుకుని ఒక్కొక్క అక్షరం చూడండి. చూస్తే అలా చదువుతూ ఉంటే మీకు తప్పులు లేకుండా ప్రాక్టీస్ అవుతుంది. ఒక్కసారి నేను చెప్తూ ఉంటాను, మీరు అది వేలు పెట్టి అది జాగ్రత్తగా ఒక్కొక్క అక్షరం గమనించి తప్పులు లేకుండా నేర్చుకోండి. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరీ, అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ, అనాహతాబ్జ నిలయ శ్యామా భావదనద్వయ, దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియ, మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి, మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత, వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత, రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రీతమానస, సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి, స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర, శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత, మేధోనిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత, దధ్యన్నాసక్త హృదయ డాకినీ రూపధారిణి, మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత, అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత, ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి, ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన, మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక హాకినీ రూపధారిణి, సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత, సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖీ, సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి, స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతిరణుత్తమా. ఇక్కడ వరకు అంటే 110వ శ్లోకం వరకు చదివి మళ్ళీ మనకి 97వ శ్లోకంలో ఏముంది అది మనం అనుసంధానం చేసుకోవాలన్నమాట. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని. మళ్ళీ ఈ శ్లోకం చెప్పుకుని మనం ఎండ్ చేసేసుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః.